కోడిగుడ్డు ఫ్రై అండి. మన ఊరి స్టైల్లో సింపుల్గా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా తయారు చేసే విధంగా ఎలా చేయాలో చూద్దాం. మొదట ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసి అవి చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్దలపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేగనివ్వండి. అందులో కాస్త ఒక పావు చెంచా పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక 5 కోడిగుడ్లను తీసుకొని ఉల్లిపాయల్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత తీసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ల కారం వేసి వేగనివ్వండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే కోడిగుడ్డు ఫ్రై రెడీ.